వర్షాలకు ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. నల్గొండ, కనగల్ మండలాల్లో ఏర్పాటు చేసిన పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు సరైన తేమ శాతంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొని వస్తే వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇక పర్వతగిరి గ్రామంలోని వెంకటసాయి రైస్ మిల్లును తనిఖీ చేశారు. ధాన్యం ఎగుమతి, దిగుమతులను వేగవంతం చేయాలని, లోడింగ్ అన్లోడింగ్ లో జాప్యం చేయవద్దని మిల్లర్లకు సూచించారు. హమాలీల సంఖ్య తక్కువగా ఉందని తెలుసుకున్న కలెక్టర్ తక్షణమే ఎక్కువ మంది హమాలీలను ఏర్పాటు చేసి అన్లోడింగ్ చేయాలన్నారు. కలెక్టర్ తో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. ఇలా ఉంది మీ నాణ్యత. సరే, మీరు జస్ట్ తేమ చూస్తున్నారు, ఇవి తాగుతరాలు వాళ్ళు అక్కడ చూడాలి కదా, దీనికి మీకు డబ్బు రాదు. అందుకే మీ మాట విన్నాను కదా ఓపికంగా. ఇప్పుడు మీరు కూడా ఫస్ట్ దీన్ని క్లీనర్తో పట్టాలి అండి. నేను మీకు చాలాసారి చెప్పాను, ఇది ఒక చక్రవ్యూహం. మీరు నాణ్యత లేని సరఫరా అక్కడ పంపిస్తారు.